నమస్తే వీతిని స్వాతంత్ర లక్ష్యం సమాజం హోలీ పండుగ ఘనంగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా కలర్ఫుల్గా జరుపుకునే పండుగ చిన్న పెద్ద అందరూ కలిసి మరి సంబంధాలు లేకున్నప్పటికీ కూడా కలుసుకొని హోలీకి వెళ్ళి ఆడుతుంటారు. ప్రస్తుతం మనము నాదర్గుల్లో ఉన్నటువంటి ముకుంద గ్రీన్ సిటీలో ఈరోజు అంగరంగ వైభవంగా ఆ పార్ట్నర్స్ కలిసి ఈరోజు ఈ వెంచర్లో చాలా చక్కగా నిర్వహించారు. డీజే సౌండ్ తోటి మరి రెయిన్ ఎఫెక్ట్తో కూడా ఇక్కడ చేసినటువంటి కార్యక్రమానికి సునీత గారు ప్రస్తుతం పడుతున్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం. హాయ్, ముకుంద గ్రీన్స్ వారి వెంచర్స్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేమైతే చాలా పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఫుడ్ అన్ని వర్షంలో కూడా ఆడినట్టుంది. వర్షంలో కూడా చాలా ఎంజాయ్ చేసినాము. పిల్లలని కాదు పెద్దలు అందరం కలిసి ఎంజాయ్ చేసినాము. చాలా హ్యాపీగా ఉంది. బాగా చేశారు మేడం. మీరు చాలా మంచిగా చేసినాం. ఏ పాట అంటే ఇష్టం? డ్యాన్స్ ఏంటిది? ఏ పాట అంటే ఇష్టం? డ్యాన్స్ మాకు అన్ని సాంగ్స్ ఇష్టం అండి. ఏదైనా సరే మాకు వచ్చే సాంగ్స్ ఇష్టం. వచ్చినాక అందరికి డీజేస్ డ్యాన్స్ పెట్టి కామన్ అయినట్టుందిగా. ఈరోజు మాత్రం అదేం సాంగ్ రావులమ్మ సాంగ్కి చాలా మేము హ్యాపీగా ఫీల్ అయినాము. అందరం ఎవరు కూర్చో మరి మా కజిన్స్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. అందరం మంచిగా ఎంజాయ్ చేసినాము. చాలా థ్యాంక్స్ మాకు ఇంతటి అవకాశం కల్పించినందుకు ప్రవీణ్ దాచపల్లి ప్రవీణ్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎప్పుడు చేశారు హోలీ? ఇది ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో? ఇంతమందికి ఎప్పుడైనా చేశారు? గ్రాండ్గా అయితే ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు చేసుకుంటాం ఇంత మంచిగా ఇంతమందితోటి చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆడినాం కానీ ఇంత సంతోషంగా హ్యాపీగా పెద్ద మీ ఫ్యామిలీ ఎంతమంది? ఫ్యామిలీకి వెళ్ళి 20 మెంబర్స్ వచ్చారు. అందరూ ఎంజాయ్ చేశారు. మాకు రైన్ డాన్స్ ఎక్కువ నచ్చింది. దీంట్లో చాలా మంచి అనిపించింది. ప్రతి ఒక్కరూ ఆడుకోవాలి, హోలీ ఆడుకోవాలి. కానీ అది ఏమంటారు కలర్లు న్యాచురల్ కలర్స్ వాడండి అంతే. దాన్ని చెప్పదలుచుకుంది అదే. అంటే చాలా బాగున్నాం. బాగా ఆడినట్టుంది. చాలా బాగా ఆడినాం. ఇది మా అన్నయ్య వాళ్ళు ఏర్పాటు చేసిన హోలీ ఫెస్టివల్. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కానీ ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ కలిసి చిన్న పెద్ద అందరు కలిసి బాగా ఆడాం. రెయిన్ డ్యాన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. అన్ని సాంగ్స్కి ఫుల్ డీజే సాంగ్స్కి ఫుల్ హ్యాపీగా హోలీ ఆడాం. వాటర్ ఫుల్ అన్ని కలర్ఫుల్గా హోలీ సంబరాలు మాత్రం జరుపుకున్నాం. అందరూ హోలీ సంబరాలు చేసుకోండి. కాకపోతే హానికరమైనటువంటి రంగులు వాడకుండా న్యాచురల్ కలర్స్ వాడండి, ఆరోగ్యకరంగా ఉండండి అని. మా ఇంటి నుంచి ఒక 6 మెంబర్స్ వరకు వచ్చామండి. అందరం బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు ఫుడ్ బాగుందండి. వెరైటీస్ బాగున్నాయి. నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ అందరికీ బాగా సప్లై చేశారు. సెటప్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. రెయిన్ డ్యాన్స్ ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడైనా మామూలుగా హోలీ ఆడేవాళ్ళము. వర్షం వస్తే లోపల అంటారు కానీ ఇప్పుడు ఆడేవాళ్ళం. ఇప్పుడు మేమే వెళ్ళి గంటల తరబడి ఆ రెయిన్లో ఆడడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసామండి. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఈ ముకుంద గ్రీన్ సిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హోలీ ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. డాన్స్ చేసినట్టుంది. మీరు స్టాప్గా డాన్స్ చేసినట్టు? నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. మీ డాన్స్ కూడా బాగుంది. సో మొత్తం ఈ ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది. ఇలా మళ్ళీ జరుపుకోవాలని అనుకుంటున్నా. ముందుకు ఆడేవాళ్ళ ఇలా? రేపు కూడా వెళ్తున్నా. రెయిన్ డాన్స్ కానీ కలర్ పూసుకోవడం కానీ ఎవరెవరు వచ్చారు? ఫ్రెండ్స్ కాదు, ఫ్యామిలీస్, నా కజిన్స్. పూసారు ఎవరికన్నా? పూసాను. ఎవరెవరు పూసారు? అందరు పూసారు. ఎంజాయ్ అనిపించింది. హ్యాపీ హోలీ. అందరూ ఇలా మళ్ళీ జరుపుకోవాలి అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మీ పేరు మేడం? నా పేరు జ్యోతిర్మయి. జ్యోతిర్మయి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫుల్ ఉన్నట్టుంది. యా చాలా చాలా బాగున్నాయి. మీరే వచ్చి రైన్ డాన్స్ చేశారా? ఎవరైనా గుంజుకొని పోయారా? ఆవిడ గుంజుకొని పోయింది చాలా సార్లు. తర్వాత నేనే వెళ్ళాల్సి వచ్చింది. బాగా పూసినట్టు. అవును, తుడుపుకున్న పోవట్లేదు అనిపించింది. మామూలు కలర్ ఎడిటింగ్ చేస్తారా? లైవ్ అయితే కాదు. ఏ కలర్ అంటే ఇష్టం మీకు? నాకా అన్ని కలర్స్ బాగుంటాయి కదా. పూసినట్టుంది అన్ని. అవును, తూర్చుకున్నా పోవట్లే. అంత బాగున్నాం. నేచురల్ కలర్ మేడం, ఏం పోవట్లేదు. అదేదో మామూలుగా నల్లటి కలర్ ఏదైనా పూస్తేనే పోవాలి. అవును అనుకుంటా. డాన్స్ చేశారా? చేయాల్సి వచ్చింది. లేదు, కలర్స్ పోవడానికి చేయాల్సి వచ్చింది. చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. పన్నీర్ కర్రీ చాలా బాగుంది. డాన్స్ గురించి అడిగాను నేను. ఫుడ్ కాడికి అటు కెమెరా ఫోకస్. ఏ పాట అంటే ఇష్టం? ఏ పాటకు డాన్స్ చేస్తారు మీరు? ఇప్పుడా మామూలుగా ఇందాక నుండి మేము చాలా బాగా ఎంజాయ్
ఆహా బావలు సయ్యే పాట చాలా బాగా అనిపించింది. మీ బావలు ఉన్నారా? మా బావలు లేరు ఇక్కడ. బాబాయ్లు బెంగళూరులో అంటే రెస్ట్ తీసుకుంటాడు ఎందుకు పాపం అని. హోలీ అంటే బాగుంది, అందరు కలిసి ఆడుకోండి. సీరియస్గా చెప్పడానికి కూడా వస్తలేదు, ఆగండి. హోలీ అంటే ఇంకా అందరూ కలిసి ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంటారు కదా. సో ఎప్పుడో ఒకసారి గెట్ టుగెదర్ లాగా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత అందరం కలవడము రావడము అనుకున్న దానికంటే చాలా బాగా అయింది ఈవెంట్. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే వచ్చాను ప్రెజెంట్, అంటే ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు. బట్ కజిన్స్ అందరినీ కలవడము చాలా చాలా. ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఏంటిది? మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే వచ్చాను ప్రెజెంట్. ఇదిగోండి వీళ్ళు మా పిన్ని వాళ్ళు అంతా. ఇంకా పట్టించినట్టు మిమ్మల్ని ఎవరు? లేదు లేదు ఏం లేదు, నేనే పూసుకున్నా. రెండు బాగున్నాయి. రెయిన్ డాన్స్ ఇంకా ఎంతైనా డీజే అతను పాటలు మంచి పెట్టి డీజే బాగా పెట్టిండు, అన్ని లేటెస్ట్ సాంగ్సే ప్లే. ఏంది మీరు? అశ్విక గారు ఉన్నారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హోలీలో ఉన్నారా? హోలీలోనే ఉన్నాను. వచ్చిందా ఈ డాన్స్? వచ్చింది, చాలా బాగుంది. చేశాను. చేసావా? మామూలుగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. బావలు బావలు చేయన పాట ఒక్కటేసారి వేసిండు. వద్దొద్దు చాలా ఇంకా కలిసిపోయాం. చేసాం, చాలా బాగా అనిపించింది. కాలర్ చాలా పూసింది, ఈమెనే పూసింది ఎక్కువ. పడింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు చేసిన ఎలా అనిపించింది? ఈరోజు చాలా బాగా అనిపించింది. చాలా బాగా జరిగింది అంతా. కజిన్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. అంతే, చాలా. ఫ్రెండ్స్ రాలేదు, మొత్తం కజిన్స్ అంతా కోతి టీమే. మీ టూత్ పేస్ట్ ఉప్పు కాదు, మా టూత్ పేస్ట్ బొగ్గు ఉంది. చిన్నప్పటి సంది అదేనా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ హోలీలో మార్చారా? ఈ మధ్య కాలంలో మార్చినాం, ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారని మార్చినాం మేము. హోలీ ఆడావా? కుమ్మేసినాం, చాలా ఎంజాయ్ చేసినాం. 10th బోర్డు ఉన్నా ఎంజాయ్ చేసిన నేను. ఆ స్ట్రెస్ అదేం లేదు, ఎగ్జామ్స్ ఉన్నా 10th బోర్డు అని. చేసినట్టుంది డాన్స్. చిన్నప్పటి నుంచి చేస్తావా లేకపోతే ఈ రోజే ఈ డాన్స్ ఈ సెటప్ చేసి? పడితే డాన్స్ మనం కుమ్మడమే, ఊపొచ్చేస్తుంది. ఏ పాట బావలు చేయనా? బీట్ ఉండాలి, అలా బీట్ ఉంటే చాలు. పేరెంట్స్ వచ్చారా? ఆడుంది మమ్మీ. వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? మా డాడీ బిజీగా ఉన్నాడు. వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఫోర్స్ చేసి చలి పెట్టింది నాకు. ఫుల్ ఎంజాయ్ చేసాం, కుమ్మేసినాం ఫుల్గా. 200%. నాకన్నా ఎక్కువ వాళ్ళే నన్ను పూసి టార్గెట్ చేసిరు. ఏమనిపించాలి, కలర్ఫుల్. నెక్స్ట్ ఐల్ టేక్ రివెంజ్ అందరి మీద. కలర్స్ బాగా పూసిరు నాకు. ఈసారి నేను వస్తే కలర్స్ అయిపోయి లేట్గా వచ్చిన నేను. మీ పేరు? అన్మిత. చాలా బాగుంది, చికెన్ బాగుంది, మటన్ కుమ్మేసారు, ఐస్ క్రీమ్ కూడా బాగుంది. నాకైతే చికెనే దొరకలేదు. నాకు పన్నీర్ చాలా నచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. హలో, దాచపల్లి ధనయ్య గారు, ప్రవీణ్ గారు వాళ్ళ సారథ్యంలో చాలా బాగా జరిగింది హోలీ సెలబ్రేషను. మా మామగారు, మా బావగారు, మా మామలు, మా అల్లుళ్ళు కానీ మామలు అంటాం మేము, చాలా బాగా చేశారు. దాచపల్లి వారికి కృతజ్ఞతలు, హోలీ శుభాకాంక్షలు. నా పేరు సత్యనారాయణ. అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి వెంచర్లు ఎన్నో చేసి మా మామగారు, మా అల్లుడు, మా బావగారు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. జ్యూసీగా ఉంది లోపల, కొంచెం స్వీట్ యాడ్ అయింది. అన్ని ఉగాది పచ్చడి ఎట్లుంటే చికెన్ కూడా అట్లనే
దానిలో కొన్ని ఐటమ్స్ యాడ్ అయినాయి. ఉగాదికి కూడా మేము ఇలా జరుపుకుంటామని కోరుకుంటున్నాం. ఉగాదికి ఇక్కడనే ఉగాది పచ్చడి చేసి ఒక పెద్ద గిన్నెలో ఇట్లా మీరే చికెన్ అయితే ఏవో అందులో చికెనే. ఈ మార్చ్ 22 వరకు మేమే వేపాకు మామిడికాయ అన్ని పండించి ఇక్కడ ఉగాది పచ్చడి కూడా చేసుకొని ఉగాది కూడా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో అందరు రండి. అదిగోండి మొలుస్తున్నాయి ఎక్కడో. మార్చ్ 22 రోజు కరెక్ట్ 10 o'clockకి అందరూ రండి ఇక్కడికి. ఉగాది పచ్చడి 11 o'clockకి సర్వ్ చేస్తాం. మటన్ ఏమైనా పెడతాం? ఉగాదికి ఉగాది పచ్చడి, నాన్ వెజ్. ఆ రోజు మేము ట్రెడిషనల్గా ఉంటాం. ఈరోజు గుడ్ బై. ప్రవీణ్ అంకుల్ సూపర్ స్టార్. సూపర్ స్టార్. కింద ముయిద ఊపు సంధ్యాంటి తోపు. మీ పేరు? రాజీవి. ఎలా ఉన్నారు? బాగుంది. చాలా ఎంజాయ్మెంట్ ఉంది. బాగుంది. ప్రవీణ్ అన్న చాలా బాగా చేశారు. ఎంజాయ్మెంట్ ఫుల్ చేశాం. చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశాం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది బ్రో. బాగా పూసుకున్నావు అంతే. బాగా ఆడినావా? ఆడా. నేను చేయలేదు డాన్స్. చేయలేదు. మొత్తం ఏర్పాట్లు మనమే చూసుకోవాలి కాబట్టి నాకు మొత్తం తడిపి ముద్ద చేసి అందరినీ ఇతనే ఏర్పాట్లు మొత్తం నేనేగా చూసుకుంది. ఆర్డర్ కొట్టింది నువ్వేనా? ఆర్డర్ కొట్టింది మొత్తం నేనే. అంతే. పైనుండి వాటర్ తెప్పించడానికి రీజన్ వీడే, ఈ ఎండ కావడానికి రీజన్ వీడే. మొత్తం వీడే చేసి మొత్తం యాక్చువల్లీ ఈవెంట్ వాటర్ బబుల్స్ తో ఈవెంట్ కూడా నేను వీడు కలిసి తయారు చేసామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చక్కటి ఆ వాటర్ కూడా అక్కడ నుంచి తెప్పించా. మొత్తం నువ్వేనా? మొత్తం నేనే. వీడు పైనుంచి కిందకి దింపిండు. కలర్ మొత్తం అందరికి మేమే పూసాం. చాలా వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాం ఇంటి నుంచి, పెద్ద పెద్ద సంచులు. పాపం అక్క చాలా భరించింది. కింద మీద ఏం ఊపలేదా? నేనేం ఊపలే, ఇంకా వీడు ఊపాడు. అంతే. చాలా బాగా అనిపించింది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నీ కారణంగా అనిపించింది వీడు పూయడం. పర్ఫార్మెన్స్ బాగుందా? పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కామెంట్ చేయమంటారా, లైక్ చేయమంటారా, షేర్ చేయమంటారా? సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. గంట కొట్టండి నోటిఫికేషన్స్ కోసం. షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. పర్ఫార్మెన్స్కేనా? మీ పర్ఫార్మెన్స్కే. చాలా బాగా అడుగుతున్నారు క్వశ్చన్స్ మీరైతే. తిన్నాం ఒకసారి లైవ్ చేయండి, మర్చిపోకండి, వైరల్ చేయండి. సో హోలీ ముకుంద గ్రీన్ సిటీ వారు చేసినటువంటి హోలీ కేలికి ఈరోజు మరి మరొక మిత్రుడు వచ్చారు, వారిని తెలుసుకున్నాం. ఎలా అనిపించింది బ్రదర్? అయ్యా చాలా బాగుంది. ఇక కుంభేశం మనకు అంటున్నాయి. మన తెలంగాణ కూడా ఇంత కలర్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం. భయ్య మాది ఈ ఈవెంట్ బాగుంది. మీ ఎండి కూడా మాకు మంచి కాచిన సత్యనారాయణ కూడా మంచి మాకు పరిచయం వెలివిశారు. మాకు నలుగురు నుంచి ఉన్నప్పటి నుంచి మాకు మంచి వెలివిశారు సారు. మాకు ఇప్పుడు కాదు, మేము ఉద్యమం ఎల్మేర్ స్టార్ట్ చేసిన నుంచి మాకు ఆయన గురువు. ఇవాళ అందరూ ఎవరో వచ్చేసి ఉన్నారు కానీ మాకు ఆయన మంచి వెలివిశారు సార్. మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అంతే. థ్యాంక్ యూ భయ్య. హోలీ, హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. సో మరొక మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపించింది సార్ హోలీ? ఎలా అనిపించింది? బాగుందండి, మంచి ఎంజాయ్ చేసామండి. అన్ని రకాలుగా చేసినాము. చెప్పు. ఫుల్ ఎంజాయ్, చాలా మంచి చేసినాం. హ్యాపీ తగ్గేదే లేదు. ఏమండి పోయింది, బాగుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది, హాయిగా ఉంది. హోలీ సందర్భంగా సూపర్, చాలా బాగా చేశారు. మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. చాలా బాగా చేసినాం హోలీని, బాగా ఎంజాయ్ చేసినాము. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ నియర్ అండ్ డియర్స్. ఓకే, థ్యాంక్ యూ. చేయలేదు సార్, చేయలేదు. ఎప్పుడో చేసి ఉంటాము. ఈరోజు ఒక 500 మెంబర్స్ 600 మెంబర్స్ తోటి మంచి ఎంజాయ్ చేసినాము. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. బాగా అరేంజ్మెంట్ చేశారు, చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ సార్. రెయిన్ డ్యాన్స్ చాలా బాగుంది.
ఇంకా అంటే ఇక బాగుందంటే ఇక అన్ని రకాలుగా బాగుంది. ఇంత మంచిగా అరేంజ్ ఓకే. చేయడం అంటే హోలీ సెలబ్రేషన్స్ పార్టీ అని కాదు, లేదు పార్టీ అని కాదు, హోలీ సంబరాలు ఇస్ ద వెరీ నైస్. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి గుర్తుంచుకునే విధంగా హోలీ సంబరాలు నిర్వహించినందుకు మా మిత్రులందరికీ, ఈ మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు. ఓకే, మా కాచం భాయికి కూడా ధన్యవాదాలు. సో ఎలా అనిపించింది హోలీ, ఎలా అనిపించింది? చాలా బ్రహ్మాండంగా చేశాడు మా నరసింహ గారు. చాలా ఎంజాయ్ చేశాము ఇక్కడ. ఎంజాయ్ చేసాం అంతే. యూఎన్స్ సూపర్. హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. V3 ఛానల్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మా నరసింహ బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి జాన్జీ గారు పుట్టిన 3 ఏళ్ళ నుంచి ఇంతవరకు చాలా కలిసిమెలిసి ఉన్నాము అందరము. మా బ్యాచ్ మొత్తము, మా బ్యాచ్ అందరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కలిసి హోలీ చేసుకోవాలని, సెలబ్రేషన్ చేసుకోవాలని ఇక్కడ వచ్చాము అందరము. చాలా ఎంజాయ్ చేసాము అందరము. ఈ హోలీ శుభంగా అందరికీ V3 ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఐఎమ్ సారీ, నాకు మాట్లాడడానికి రాదు, పాటలతో మాట్లాడతాం. నాకు మాటలు చెప్పనీకి రాదు, పాటలతో చెప్పనీకి రాదు. హోలీ శుభాకాంక్షలతో బాగా తిరుపతి తిరుబొల్ల మీద నా సమితికి మెరుపుల జమ పండు అట్లా అట్లా అన్న వేరే అనుకోవద్దు. ఏదున్నా కానీ మా ప్రవీణ్ అన్న వెంచర్లా ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ గుడ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఏదైనా మా వెంచర్ తరఫున అందరికీ హోలీ శుభాకాంక్షలు. మా ప్రవీణ్ అన్న, మా వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ అందరికీ ఎవ్రీథింగ్ హోలీ శుభాకాంక్షలు. మా ప్రవీణ్ అన్న కొంచెం మాట్లాడతారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మేము హోలీ సందర్భంగా ఇన్వైట్ చేసి అందరికీ పిలిచి ఇక్కడ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినాం. అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా పండగ వాతావరణం నెలకొంది. అందరికీ మా కోసం సమయం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మనకు ఒక పర్టికులర్ బిఫోర్ లాక్డౌన్ ఒక వెంచర్లో చూశాను. నేను ఎప్పుడన్నా రియల్ ఎస్టేట్ దాంట్లోకి వస్తే ఇలాంటి ఒకటి నేను చేయాలని అనుకున్నాను. ఈరోజు ఆ కళ నాకు ఈ రూపంలో మా పార్ట్నర్ సహకారంతో నెరవేరింది. సో గ్యాదరింగ్ నియరెస్ట్ 400 to 500 మెంబర్స్ వచ్చారు. 400 to 500 మెంబర్స్ వచ్చారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఒకసారి చూసినటువంటి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మా పార్ట్నర్, మా మామయ్య, వారి సందేశం కూడా చెప్పాల్సింది. సార్ ఇది మేము ఒక చెప్పాలంటే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ కల్చర్కు తగ్గట్టు మేము ఆ రేట్లు పెట్టలేదు. ఒక సామాన్య మానవునికి అందుబాటులో ఉండాలి రేట్ అనే ఉద్దేశంతో ఒక సాఫ్ట్ నేచర్ తోటి ఒక కమర్షియల్గా కాకుండా ఒక సాఫ్ట్ నేచర్ తోటి ఆ రేటు పెట్టి మేము ఒక 4 years అయింది. అయినా కానీ మేము ఇది చేసుకుంటూ ఒక గెట్ టుగెదర్ పెట్టుకుంటూ మా ఫ్యామిలీస్ మొత్తము, మా ఫ్రెండ్స్ మొత్తము, మా రిలేషన్ మొత్తము. ఎందుకంటే ఒక మానవుడు ఒక 10 మందిలో కలిసి ఒక మాట్లాడాలంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ పడతాడు మనిషి. ఒక మైండ్ మెంటలీగా రిలాక్సేషన్ కావాలి అంటే అది మా ప్రవీణ్, మా మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆ థాట్. ఆయన ఒక ఆధ్యాత్మికమైన మనిషి. ఒక ఏదో కమర్షియల్ ఇదో మనకు పెద్ద లాభం, మాకేదో 70% ఇంట్లో వెంచర్ అయిపోయింది. అంతేగాని ఇది మా కమర్షియల్ కాదు. మేము ఇది 4 years మేము స్థాపించి ఇవాళ మేము ఎందుకంటే అందరినీ కలుసుకుందాము, మన ఆత్మమిత్రులను. ఆ కాన్సెప్ట్తోని మేము ఒక 10 మందితో కలిస్తే ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతాం, మనం మెంటల్గా రిలాక్సేషన్ అవుతాం అనే ఉద్దేశంతో మా ప్రవీణ్ దీనికి అందరికీ సారథ్యం వహించిండు. మా పార్ట్నర్స్ నరసింహ కానీ, నవీన్ రెడ్డి కానీ, శ్రీనివాస్ కానీ, మన రమణ కానీ, మా ధనుంజయ శెట్టి మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఆయన సహకారంతో మేము ఎవరికి కొరత లేకుండా, మేము ఎలాంటి కమర్షియల్గా ఆలోచన చేయకుండా మేము ఒక సాఫ్ట్ నేచర్ తోటి మేము ముందుకు పోయి అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, అందరి సంతోషకరమైన వాతావరణం కల్పించి, అందరు రిలాక్సేషన్ కల్పిస్తున్నాము.
దీనికి అందరికీ మీ అందరు సహకరించినందుకు మీ మీడియా మిత్రులకు మా పార్ట్నర్స్కు అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. ఏదైనా కానీ మా ధనంజయ సార్ కానీ మా నరసింహులు ఆకుతోటి నరసింహులు కానీ మా ప్రవీణ్ అన్న కానీ ఏదైనా కానీ ఈ వెంచర్కి ఎంతో కష్టపడ్డారు, ఏదో చేసినారు. కానీ ఒక సామాన్య మానవునికి ఏం కావాలో ఏందన్నది ఈ వెంచర్లో ఉన్నది. అది వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఈరోజు తెలిసిపోయింది. అది ఈ వెంచర్ది గుడ్. అన్ని వెంచర్లో లేకుండా ఈ వెంచర్లో అన్ని విధాల సౌకర్యం కానీ, వాటర్ ట్యాంక్ కానీ, డ్యానేజ్ కానీ, ఒక పిల్లలకి పార్కు కానీ, ఒక పిల్లలకి ఆడుకోవడానికి ప్లస్ రోడ్లు కానీ, డ్యానేజ్ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ దాన్ని పెట్టి మా వెంచరు ఇంతగానము అసలు ఎక్కడ చూడలేదు. కానీ ఇదైతే ఎవ్రీథింగ్ ఈజ్ మా ప్రవీణ్ అన్న, మా ఆకుతోటి నరసింహులు ప్లస్ మెయిన్ థింగ్ మా ధనంజయ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఖుష్. ఛానల్కి శుభాకాంక్షలు, హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఈ వెంచర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళందరికీ ఈ వెంచర్ ఓనర్ వాళ్ళకి ప్లస్ పార్ట్నర్స్కి మా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏమైనా V3 ప్రేక్షకులకు మేనేజ్మెంట్కు హోలీ శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ముకుంద గ్రీన్స్లో హోలీ ఈవెంట్ చేసినాము. ఈ హోలీ ఈవెంట్కి ఒక 400 నుంచి 500 మంది మా దగ్గర బంధువులు, మా స్నేహితులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అందరూ హ్యాపీగా హోలీ మంచిగా జరుపుకోవాలని, అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఓకే, రైట్. అందరు కలవాలి, అందరం కలవాలి, చేయాలి. ఇవాళ ఉన్న జనరేషన్లో 24 hours వర్కులు పరుగుల మీద జరుగుతుంది ప్రపంచమంతా. కనీసం ఒక్కరోజు అందరూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ మేము పెట్టుకున్నాము. అందరు కలిసి ఈవెంట్ సక్సెస్ చేసినందుకు మరీ ధన్యవాదాలు. V3 మేనేజ్మెంట్కి మరీ ధన్యవాదాలు. ఒకటే రోజు 2 రోజుల ముందు అంతే. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేయమంటారు. అట్లాగా సార్, ఈ ఈవెంట్స్ అనేది ఇక్కడ పెట్టినందుకు ఈ వెంచర్లో చాలా బాగా, అంటే రోడ్డు, హైవే ప్రతి వారికి అనుకూలంగా కానీ ఏదైనా కానీ ఈ ఫ్లాట్ సౌకర్యంగా ఉన్నది. చాలా అంటే చాలా బాగా అనిపించినది. ఫ్యూచర్లో మనం ఏం చేస్తాం ఏమో తెలియదు, కానీ మన పిల్లలకు కానీ మనకు కానీ ఒక భవిష్యత్తు ఉన్నది దీనికి. అంటే రోడ్ వైస్ కానీ ప్లస్ కలెక్టరేట్ కానీ ప్లస్ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా సార్ మమ్మల్ని పిలిపించినాడు, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఏదో ఒక రోజు మేము ఆల్రెడీ ఒక ప్లాట్ తీసుకున్నాము, ఇంకొక ప్లాట్ ప్రయత్నంలో ఉన్నాం మేము. ఇది మాకు హ్యాపీనెస్గా అనిపించి మేము దీనికి ఈవెంట్స్ అన్న పిలిపేందుకు మేము చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి వెంచర్స్కి మా అన్న వాళ్ళు ప్లస్ మా అన్న వాళ్ళ పార్ట్నర్స్కి అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్స్. ఏర్పాట్లన్నీ బాగున్నాయి అబ్బా, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. V3 ఛానల్ వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. హోలీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. ఈ ధనలక్ష్మి వెంచర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే దినదిన అభివృద్ధి చెంది మళ్ళీ ఇలాంటి ఈవెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈవెంట్ ఫుల్ సక్సెస్. అందరు కూడా లైక్ చేయండి. మీరు V3 ఛానల్స్ చూడండి కంపల్సరీ అందరూ. ఇది మన ఛానలు, ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి అవన్నీ ఆంధ్రోలై. ఇది మన తెలంగాణ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ చూడాలి. మనం డెవలప్ కావాలి. మనం ఏం చేస్తున్నాం, పక్క వాళ్ళని డెవలప్ చేస్తున్నాం ఇంకా కూడా. అది కాకుండా మన తెలంగాణ పబ్లిక్ మన డెవలప్మెంట్ చూసుకోవాలి. ఎవరి గురించి మనం ఆలోచన చేయొద్దు. మనది మనం డెవలప్ కావాలని కోరుకుంటున్నా. హ్యాపీ హోలీ అందరికీ. V60 ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. ముకుంద గ్రీన్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో మేము పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ వెంచర్ కూడా అన్ని రోడ్లు, డ్రైనేజు, వాటర్ ట్యాంకు అన్ని సదుపాయాలు వెంచర్కి సంబంధించి అన్నీ సమకూర్చారు. ఇది నేను కూడా ఒక ప్లాట్ తీసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వెంచరు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫ్యూచర్లో అంటే పెట్టిన పైసలు వాళ్ళకు అంటే నాకు తెలిసి తొందరలో డబుల్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వెంచర్లో ప్లాట్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది.
ఇంకా కొన్ని నాకు తెలిసి ఇక దగ్గర దగ్గర 70% ప్లాట్లు అయిపోయాయి, ఇంకా 30% ప్లాట్లు ఉన్నాయి. ఇక మ్యాక్స్ 20-30% ప్లాట్లు ఉన్నట్టున్నాయి. అవకాశం ఉంది, ఇంకా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ప్లాట్ ఇందులో దక్కించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం హోలీ చాలా మంచి చేసినాం. మా నరసింహ బావ, చంద్రకుమార్ బావ, అమర్నాథ్ రెడ్డి, రమణయ్య సేటు, మా బావ ధనయ్య సేటు, వెరీ ధనయ్య సేటు, తర్వాత ప్రవీణు, రమేష్, మా స్నేహితులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, చాలా ఆనందంగా చేసినాం. చాలా వెరీ థ్యాంక్స్, వెరీ థ్యాంక్స్. చాలా చేసాం. ఇది మరపురాంది. మేము రెయిన్ డ్యాన్స్ చేసినాం మా అందరి స్నేహితులతోని. ఇది ఎప్పుడు మరపురాంది కాబట్టి దయచేసి మా ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు సహకరించిన ఫ్రెండ్స్కి, స్నేహితులకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో చంద్రకుమార్ గారు, కాంశెట్టి సీన్ గారు మా మిత్రులు ఇక్కడ పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్గా ఒక సహకరించి మేము కూడా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మందుతోటి రెయిన్ డ్యాన్స్ తోటి ముగించినందుకు మీ V3 న్యూస్ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది బెస్ట్ ఈ 2023 హోలీ ఈవెంట్, నైస్ ఈవెంట్. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి ముకుంద గ్రీన్ సిటీలో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎలా అనిపించింది? చాలా బాగుంది. ముందుగా ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు అండి. సో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన నాకు తెలిసిన సార్ ఎవరుతున్నారు, ప్రవీణ్ సార్ అండ్ సంధ్యా మేడం గారు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఆట డాన్స్ అకాడమీ టీం నుంచి వచ్చి ఇక్కడ ఉన్న అందరితో ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేశారు, చిన్నపిల్లల నుంచి లేడీస్ నుంచి జెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. రెయిన్ డాన్స్ ఇంకా చాలా బాగుండే, దాంట్లో కూడా ఎంజాయ్ చేశారు. అండ్ కలర్స్ కానీ, ఎందుకంటే జనరల్గా హోలీ అంటే అన్ని కలర్స్ వల్ల మనుషులకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. అట్లాంటిది ఇలాంటి ఇక్కడ ఉన్న కలర్స్ చాలా యూజ్ చేశారు, కానీ ఎవరికి ఎలాంటి అంటే ప్రాబ్లం కాకుండా జస్ట్ అంటే వాటర్ పోయగానే అలా మళ్ళీ క్లీన్ అవుతుంది. సో ఇంత మంచి ఈవెంట్ చేసినందుకు సో హ్యాపీ. అసలు ఇక్కడ మా టీం వచ్చి అందరితో బాగా గ్రాండ్గా ఎంజాయ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.